ఓం శాంతి 25/3/1971 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. అతీతులుగా మరియు విశ్వ ప్రియులుగా అయ్యేందుకు విధి పద్ధతి. అందరూ మీ అలౌకిక మరియు పారలౌకిక నశ మరియు లక్ష్యంలో ఎల్లప్పుడూ ఉంటున్నారా? అలౌకిక నశ లక్ష్యము మరియు పారలౌకిక నశ లక్ష్యము ఈ రెండింటి గురించి తెలుసా? రెండింటిలో అంతరం అంటే తేడా ఉందా లేక ఒకటేనా? అలౌకిక నశ మరియు నిశాన ఈ ఈశ్వరీయ జన్మకు సంబంధించినవైతే పారలౌకిక నశ మరియు లక్ష్యము భవిష్య జన్మకు సంబంధించినవి. మరి ఈశ్వరీయ జన్మ యొక్క నశ మరియు లక్ష్యము గుర్తు ఉందా? అలాగే పారలౌకిక అనగా భవిష్యత్తు యొక్క నశ మరియు లక్ష్యము గుర్తు ఉన్నాయా? ఒకవేళ ఈ రెండు అన్ని వేళలా ఉన్నట్లయితే ఎటువంటి స్మృతి తయారవుతుంది? అలౌకిక నశ మరియు లక్ష్యము ద్వారా అతీతంగా తయారైతే పారలౌకిక నశ మరియు లక్ష్యముల ద్వారా విశ్వప్రియులుగా తయారవుతారు. కావున ఈ రెండు నశాలు మరియు లక్ష్యముల ద్వారా అతీతంగా మరియు ప్రియంగా తయారవుతారు. అర్థమైందా? ఇప్పుడు అన్నింటి నుండి అతీతంగా కావాలి. మీ దేహం నుండి కూడా అతీతంగా తయారైనట్లయితే అన్ని విషయాలలో కూడా అతీతమైపోతారు. అతీతంగా అయ్యేందుకు ఇప్పుడు పురుషార్థం ప్రయత్నం చేస్తున్నారు. అతీతంగా అవ్వడం ద్వారా తర్వాత స్వతహాగానే అందరికీ ప్రియులుగా అయిపోతారు. ప్రియంగా అయ్యేందుకు పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. అతీతంగా అయ్యేందుకే పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అందరికీ ప్రియంగా అవ్వాలి అంటే ఏ ప్రయత్నం చేయాలి? అన్నింటి నుండి అతీతంగా అయ్యే పురుషార్థం చేయాలి. మీ దేహం నుండి అతీతంగా అయితే అవ్వనే అవుతారు. కానీ ఆత్మలో ఏ పాత సంస్కారాలు అయితే ఉన్నాయో వాటి నుండి కూడా అతీతంగా అవ్వండి. అలా కాక వాటికి ప్రియంగా అయ్యే పురుషార్థం ద్వారా ప్రియంగా అయినట్లయితే రిజల్ట్లో ఏముంటుంది? ఇంకా ప్రియంగా అయ్యేందుకు బదులు బాప్ దాదాల హృదయ రూపీ సింహాసనం నుండి దూరం అయిపోతారు. కావున ఈ పురుషార్థం చేయకూడదు. అతీతమైనదేదైనా తప్పకుండా ప్రియంగా అనిపిస్తుంది. ఈ సంఘటనలో ఒకవేళ ఏదైనా అతీతమైన వస్తువు కనిపించినట్లయితే అందరి ఆకర్షణ మరియు అందరి ప్రేమ ఆ వైపుకు వెళ్తుంది. కావున మీరు కూడా అతీతంగా అవ్వండి. ఇది సహజ పురుషార్థం కదా. అతీతంగా అవ్వలేకపోతారు. దీనికి కారణం ఏంటి? ఈ రోజుల్లోని ఆకర్షణ మొత్తం ప్రపంచంలో ఏ కారణంగా ఉంటుంది? అట్రాక్షన్ పై అని అన్నారు అక్కడ ఉండేవారు. అట్రాక్షన్ కూడా స్వార్థంతో ఉంటుంది. ఈ సమయంలోని ఆకర్షణ స్నేహంతో కాకుండా స్వార్థంతో ఉంటుంది. కావున స్వార్థము కారణంగా ఆకర్షణ ఏర్పడుతుంది మరియు ఆకర్షణ కారణంగా అతీతంగా అవ్వలేరు. మరి అందుకొరకు ఏం చేయాల్సి ఉంటుంది? స్వార్థము అంటే ఏమిటి? స్వార్థము అనగా స్వ ప్లస్ రథమును, స్వరథమును స్వాహా చేయండి. అంటే స్వయం మనం ఆత్మ ధరించిన ఈ రథాన్ని అంటే అన్ని విషయాలను, ఈ రథం ఏదైతే ఉందో అనగా దేహ అభిమానము, దేహ స్మృతి, దేహ ఆకర్షణల ఈ స్వార్థమును ఎలా అంతం చేయాలి? దానికి సహజ పురుషార్థం. స్వార్థము అన్న పదానికి గల అర్థమును తెలుసుకోండి. స్వార్థము పోయినట్లయితే అతీతంగా అవ్వనే అవుతారు. కేవలం ఒక్క అర్థాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని అర్థస్వరూపంగా అవ్వాలి. కావున ఒక్క మాటకు గల అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా సదా ఒక్కరికి చెందిన వారిగా మరియు ఏకరసంగా తయారైపోతారు. అచ్చా, ఈరోజు టీచర్స్ బట్టి ప్రారంభోత్సవం సంపూర్ణ ఆహుతిని వేసే సామర్థ్యం ఉందా? ఈ గ్రూప్ ఇన్ఛార్జ్ టీచర్స్ ఇది కదా. ఇప్పుడు ఇలా ఉన్నారా లేక తయారవ్వనున్నారా? ఎల్లప్పుడూ మీ సంపూర్ణ స్థితిని మరియు మీ సంపూర్ణ స్వరూపమును ఆహ్వానిస్తూ ఉండండి.
ఏ విధంగా ఎవరినైనా ఆహ్వానించినప్పుడు బుద్ధిలో అదే స్మృతి ఉంటుంది కదా. ఈ విధంగా ఎల్లప్పుడూ మీ సంపూర్ణ స్వరూపమును ఆహ్వానిస్తూ ఉన్నట్లయితే ఎల్లప్పుడూ అదే స్మృతిలో ఉంటారు. మరియు ఈ స్మృతిలో ఉన్న కారణంగా ఏ రిజల్ట్ ఉంటుంది? ఆ ఆవాగమన చక్రం ఏదైతే నడుస్తూ ఉందో, ఆవాగమన చక్రం ఏది? ఒక్కోసారి ఉన్నత స్థితిలో ఉంటారు, ఒక్కోసారి క్రిందకు వచ్చేస్తారు. ఇలా పైకి క్రిందకు వచ్చి ఆవాగమన చక్రం ఏదైతే ఉందో ఆ చక్రం నుండి ముక్తులైపోతారు. ఆ మనుషులైతే జనన మరణ చక్రం నుండి ముక్తులు అవ్వాలి అని కోరుకుంటారు. మరియు మీరు ఈ స్మృతి విస్మృతుల ఆవాగమన చక్రం ఒకసారి గుర్తు ఉంటారు, ఒకసారి మర్చిపోతాం. ఇలాగా ఈ చక్రం ఏదైతే ఉందో దాని నుండి ముక్తులు కావడానికి పురుషార్థం చేస్తారు. కావున ఎల్లప్పుడూ మీ సంపూర్ణ స్వరూపమును ఆహ్వానించడం ద్వారా ఆవాగమనము నుండి తొలగిపోతారు. అనగా ఈ వ్యర్థ విషయాల నుండి దూరం అవ్వడం ద్వారా ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్న లక్కీ సితారాలుగా తయారైపోతారు. ఇన్ఛార్జ్ టీచర్గా అయ్యేందుకు మొదట మీ ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేయండి. ఎంతగా ఎవరి బ్యాటరీ ఛార్జ్ అవుతుందో పరమాత్మ స్మృతి ద్వారా ఆత్మ యొక్క బ్యాటరీ అంతగానే మంచి ఇన్ఛార్జ్ టీచర్గా అవ్వగలరు. అర్థమైందా? నేను ఇన్ఛార్జ్ టీచర్ను అని గుర్తు వచ్చినప్పుడంతా నా బ్యాటరీ ఛార్జ్ అయి ఉందా అని మొదటగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ బ్యాటరీ ఛార్జ్ తక్కువగా అయినట్లయితే ఇన్ఛార్జ్ టీచర్లో కూడా అంతగానే లోపం కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మంచిగా బ్యాటరీని ఛార్జ్ చేసుకొని బాబా స్మృతిలో ఉంటూ మళ్ళీ ఇన్ఛార్జ్గా అయ్యి వెళ్ళాలి. ఏదో అలా కేవలం ఇన్ఛార్జ్గా అయ్యి వెళ్ళవద్దు. ఒకవేళ బ్యాటరీ ఛార్జ్ కాకుండా ఇన్ఛార్జ్గా అయినట్లయితే ఏమవుతుంది? ఛార్జ్ అన్న పదానికి 2-3 అర్థాలు ఉన్నాయి. ఒకటి బ్యాటరీ ఛార్జ్ అవ్వడము, 2 ఛార్జ్ అనగా డ్యూటీ కూడా. ఛార్జ్ తీసుకున్నారు అంటూ ఉంటారు కదా. 3 దోషిపై ఛార్జ్ తీసుకుంటారు అని అంటారు. ఎవరిపైనైనా ఛార్జ్ వేస్తారు కదా. కావున ఇన్ఛార్జ్ అవ్వడంతో ఒకవేళ బ్యాటరీ ఛార్జ్ అయినట్టయితే ఇన్ఛార్జ్గా యథార్థ రీతిలో అవుతారు. ఒకవేళ బ్యాటరీ ఛార్జ్ అవ్వనట్లయితే, యథార్థ రూపము లేనట్లయితే తర్వాత భిన్న భిన్న ఛార్జీలు పడతాయి. కావున ఎలా ఇన్ఛార్జ్ అవుతారు అన్నది ఇప్పుడు అర్థమైందా? ధర్మరాజపురిలో మొదట ఛార్జుని ఇచ్చి తర్వాత శిక్షణ ఇస్తారు. ఒకవేళ బ్యాటరీ ఛార్జ్ అవ్వనట్లయితే ఛార్జెస్ పడతాయి. అందరి దృష్టిలోకి ఈ గ్రూపు వచ్చేటట్టుగా అలా తయారై వెళ్ళాలి. పెద్దవారు పెద్దవారే కానీ చిన్నవారు కూడా తక్కువేమీ కారు అని అందరూ అనుభవం చేయాలి. ఇటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని బట్టి నుండి అటువంటి లక్షణములను ధారణ చేసేందుకు వెళ్ళాలి. మిమ్మల్ని మీరు ఎక్కడ మలుచుకోవాలి అనుకుంటే అక్కడ మలుచుకోగలిగినంత కోమలంగా అవ్వాలి. కోమలమైన దానిని ఎక్కడ పంచాలనుకుంటే అక్కడ పంచగలరు అంటే ఇక్కడ వాస్తవానికి కోమలమైన దానిని వంచాలి అనుకుంటే వంచగలరు అని. కానీ కఠినమైన దానిని ఎవ్వరూ వంచలేరు. కోమలంగా అవ్వాలి కానీ ఎందులో సంస్కారాలను మార్చుకోవడంలో కోమలంగా అవ్వండి కానీ కోమలమైన మనస్సు నుండి దూరంగా ఉండాలి. ఈ లక్ష్యము మరియు లక్షణాలను ధారణ చేసి వెళ్ళాలి. స్నేహి మరియు సహయోగిగా అయ్యే వారైనా ఈ గ్రూపుకి ఇచ్చే స్లోగన్ అధికారిగా అవుతాము మరియు ఆధీనతను తొలగిస్తాము. ఎప్పుడు ఆధీనులుగా అవ్వవద్దు. ఇది స్లోగన్. సంకల్పాలకైనా మాయకైనా లేక ఇతర వేరే రూపాలకైనా ఆధీనులుగా అవ్వవద్దు. ఈ శరీరమును కూడా అధికారులుగా అయ్యి నడిపించాలి మరియు మాయపై కూడా అధికారులుగా అయ్యి దానిని మీ ఆధీనం చేసుకోవాలి. సంబంధాల ఆధీనతలోకి కూడా రాకూడదు. లౌకిక సంబంధంలోనైనా లేక ఈశ్వరీయ సంబంధంలోనైనా ఆధీనతలోకి రాకూడదు. సదా అధికారులుగా అవ్వాలి. ఈ స్లోగన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇలా తయారయ్యే వెళ్ళాలి. మానస సరోవరంలో స్నానం చేయడం ద్వారా ఫరిస్తాగా అవుతారు అని ఒక నానుడి సామెత ఉంది కదా.
ఈ గ్రూపు కూడా బట్టి రూపీ జ్ఞాన మానస సరోవరంలో స్నానం చేసి ఫరిస్తాగా తయారై వెళ్ళాలి. ఫరిస్తాగా అయినట్లయితే, ఫరిస్తా అనగా ప్రకాశమై శరీరం, ఈ దేహపు స్మృతి నుండి కూడా దూరం, వారి పాదాలు అనగా బుద్ధి ఈ పంచతత్వాల ఆకర్షణ నుండి కూడా ఉన్నతంగా అనగా దూరంగా ఉంటుంది. అటువంటి ఫరిస్తాలను మాయా లేక ఏ మాయావి కూడా తాకజాలరు. కావున ఏ మాయావి మనుషులు కానీ మాయ కానీ తాకను కూడా తాకలేనంతగా అలా తయారై వెళ్ళాలి. కుమారీల మహిమ చాలా ప్రసిద్ధమైనది. కానీ ఏ కుమారి? బ్రహ్మ కుమారీల మహిమ ప్రసిద్ధమైనది. బ్రహ్మ కుమారి అనగా బ్రహ్మ బాబాను ప్రత్యక్షం చేసే కుమారి. ఎవరైతే టీచర్స్గా అవుతారో వారైతే కేవలం పాయింట్ను బుద్ధిలో ఉంచుకోకూడదు మరియు వర్ణన చేయకూడదు. కానీ పాయింట్ బిందు రూపంగా అయ్యి పాయింట్ను వర్ణన చేయాలి. ఒకవేళ స్వయం పాయింట్ స్థితులు అవ్వనట్లయితే పాయింట్కి ఎటువంటి ప్రభావము ఉండదు. కావున పాయింట్స్ను ప్రోగు చేసుకోవడంతో పాటు మీ పాయింట్ రూపాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే పుస్తకం నిండిపోతుందో అప్పుడు పుస్తకాన్ని చూసి సాకార బ్రహ్మబాబా చరిత్రకు కాపీగా అయ్యానా అని అన్నింటినీ పరిశీలించుకోవాలి. కానీ ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది కదా. అలా బాబా సమానంగా కనిపించాలి. ఎంత సమానత ఉంటుందో అంతగా ఎదుర్కొనేందుకు శక్తి ఉంటుంది. సమానతను తీసుకురావడం ద్వారా ఎదుర్కొనే శక్తి స్వతహాగానే వచ్చేస్తుంది. అచ్చా, ఈ గ్రూపు తక్కువేమీ కాదు. ఇంతటి పెద్ద శక్తి దళం ఎప్పుడైతే మూలలో సేవ గురించి వ్యాపించినట్టయితే ఏమవుతుంది? బ్రహ్మ కుమారీలకు జై అన్న శబ్దము ప్రసిద్ధమైపోతుంది. ఇప్పుడైతే నిందిస్తున్నారు కదా, ఇక్కడనే మీ ఎదురుగా మహిమ అనే పుష్పాలను పెడతారు. కావుననే ఎవరైనా చూడడంతోనే అందరి నోటి నుండి శబ్దం ప్రసిద్ధమై వెలువడేటట్టుగా అలా తయారై వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఈ గ్రూపు ఈ ప్రాక్టికల్ పేపర్ను ఇవ్వాలి. 4 వైపులా బాప్దాదా మరియు సహయోగి పిల్లల జయ జయకారాలు మారుమ్రోగాలి. అటువంటి శక్తి ఉందా? ఒక్కరి సాంగత్యంలోనే ఉండడం ద్వారా సాంగత్య బాబా సాంగత్యంలో ఉంటే మిగతా సాంగత్య దోషాల నుండి దూరం అవుతారు. సాంగత్య దోషం అనేక రకాల దోషాలను ఉత్పన్నం చేస్తుంది. కావున దీనిపైన చాలా గమనం ఉంచాలి. ఒకరు తండ్రి, రెండవది నేను ఆత్మ, అంతే. మూడవ వారు ఎవ్వరూ లేరు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో అప్పటికి ఎల్లప్పుడూ మీ మస్తకము నుండి 3వ నేత్రపు సాక్షాత్కారం జరుగుతుంది. ఇక్కడ స్మృతి చిహ్నం ఏదైతే ఉందో అందులో యోగమునకు గుర్తుగా ఏం చూపించారు? 3వ నేత్రం. ఒకవేళ బుద్ధిలో 3వ వారు ఎవరైనా వచ్చారు అంటే మళ్ళీ 3వ నేత్రం మూసుకొని పోతుంది. కావున ఎల్లప్పుడూ 3వ నేత్రం తెరుచుకొని ఉండాలి. ఇందుకొరకు 3వ వారు నాకు ఎవ్వరూ లేరు అన్న దానిని గుర్తు ఉంచుకోవాలి. అచ్చా, ఓం శాంతి.